నవ్యాంధ్ర రాజధానిని నభూతో నభవిష్యత్ అన్న రేంజ్ లో నిర్మిస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ప్రధాని మోదీతో అమరావతి రీలాంచ్ కు ప్లాన్ చేసిన ఏపీ సర్కార్ 77,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే అమరావతి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని 1,000 కోట్ల టెండర్లను సీఎం చంద్రబాబు అస్మదీయులకే కట్టబెట్టారంటూ ఆరోపణలకు దిగింది వైసీపీ. వచ్చే 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలనే ప్రాధాన్యతతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అమరావతి రీలాంచ్ కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించడం ద్వారా బ్రాండ్ అమరావతికి బూస్ట్ వచ్చేలా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ప్రముఖుల్ని ఆహ్వానించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కేంద్ర పెద్దల్ని కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని సభకు సుమారు 5 లక్షల మంది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద 50,000 మంది కూర్చునేలా 1,00,000 మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేందుకు, అలాగే మిగతా వారు వివిధ ప్రాంతాల్లో ఉండి వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. అక్కడి నుంచే అమరావతిలో దాదాపు 77,000 కోట్ల రూపాయల పనుల్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమరావతి రీలాంచ్ కార్యక్రమంపై విమర్శలకు దిగింది వైసీపీ. అమరావతి ముమ్మాటికి రియల్ ఎస్టేట్ వెంచర్ అని, రాజధాని భవనాల నిర్మాణంలో 1,000 కోట్ల టెండర్లు నచ్చిన వాళ్ళకే సీఎం చంద్రబాబు కట్టబెట్టారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలు చేశారు. అమరావతి కోసం తీసుకొచ్చిన డబ్బు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. కేవలం కమిషన్ల కోసమని, అమరావతి కోసమని మీ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్ని అభివృద్ధి చేసుకోవడానికి 5 ఏళ్లలో 75% ఎస్టిమేట్స్ పెరిగిపోయినటువంటి ప్రాజెక్టు దేశంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడైనా ఉన్నదా? 1,47,000 కోట్ల అప్పులు మీరేం చేశారు? మీరు ఈ 10-11 నెలల కాలంలో మీరు తెచ్చినటువంటి అప్పులు మీరేం చేశారు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము తీసుకొచ్చినటువంటి అప్పులు ఇలా ఖర్చు చేశాము అని. ఆ 1,47,000 కోట్లలో కూడా 26,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం నిర్దేశించిన అప్పు అని చెప్పి మార్క్ చేసుకున్నారు. ఏపీలో ప్రతి అంశంలో ప్రభుత్వంపై ఆరోపణలకు దిగుతోన్న వైసీపీ అమరావతి రీలాంచ్ పై కూడా అదే పంథా కొనసాగించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.